హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ అండ్ ఈ వీడియోలో కొన్ని తనూజ అండ్ కళ్యాణ్ గురించి అప్డేట్స్ ఉంటాయి. కొన్ని మీ ప్రశ్నలు నాకు చాలా మంది నేను పెట్టిన షార్ట్స్ కింద కానీ, వీడియోస్ కింద కానీ చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా! క్వశ్చన్స్ అడిగారు, డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళకి క్లియర్ చేసేస్తాను ఈ వీడియోతో. అంటే నాకు తెలిసిన వరకు, నాకు తెలిసిన అప్డేట్స్ వరకు అండ్ నేను అనుకున్నది నా మనసు అంటే చూసాం కాబట్టి 3 నెలలు చూసాం కాబట్టి వాళ్ళిద్దరి వ్యక్తిత్వాలు తెలుసు కాబట్టి నేను అనుకున్నది చెప్తాను. ఇది చెప్పే ముందు మీకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తనూజని, కళ్యాణ్‌ని ఇద్దరు ఇష్టపడే వాళ్ళే ఈ వీడియోని చూడండి. వాళ్ళిద్దరిని హేట్ చేసే వాళ్ళైతే ఈ వీడియో చూడకండి. వెళ్ళిపోవచ్చు. వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. నేనేమి అనుకోను. వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళైతేనే ఈ వీడియోని చూడండి. అండ్ ఇంకోటేంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంటే మనకి సంబంధించినయి. మన వ్యక్తిగతంగా మనం కొన్ని సంబంధించినయి అడుగుతాను. వాటికి మీరు ఆన్సర్ చేయండి. వాటిల్లోనే మీ ఆన్సర్‌ని బట్టే కళ్యాణ్, తనూజ వాళ్ళు కలిసుంటారా లేదా అనేది కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇదెలా సాధ్యం నందు? నీకెలా సాధ్యం? ఎలా తెలుస్తుందంటే చెప్తా. అది కూడా చెప్తా. సాధ్యం ఎలా అవుతుందంటే మన జీవితాన్ని బట్టి అవతలోళ్ళ జీవితం కూడా కొన్ని కొన్ని అంచనా వేయొచ్చనమాట. అదెలాగో మీకు క్లియర్‌గా ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే, తనుజ నచ్చితే, ఆ జంట ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటే కింద వాళ్ళిద్దరికీ పాజిటివ్‌గా కామెంట్స్ పెట్టండి. ఒకళ్ళని తిడుతూ అని మాత్రం కామెంట్స్ పెట్టకండి. అలాంటి వాళ్ళైతే అసలు నా వీడియోసే చూడకండి. అంతే కదా! ఇంకా అయిపోయింది కదా! వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు నేను మీకొచ్చిన కొన్ని డౌట్‌లు అడుగుతాను. అవి నేను అడుగుతాను. మీరు సమాధానం చెప్పండి. వాటికి నేను కూడా సమాధానం చెప్తాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఏంటి మీకు? కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ బయట అసలు ఒకరి గురించి ఒకరు పోస్ట్ కానీ, స్టోరీస్ కానీ పెట్టుకోవట్లేదు. కళ్యాణ్, తనూజని తప్పించి మిగతా వాళ్ళందరూ పోస్ట్ పెడుతున్నారు అని. నేను అఫీషియల్‌గా ట్విట్టర్‌లో చూసాను. అండ్ తన అకౌంట్, మాల్ అకౌంట్ చూసాను. వేరే వేరే అకౌంట్స్ కాకుండా మెయిన్ అకౌంట్ చూసాను. ఆ రోజు ఏ రోజు విన్ అయిన రోజు వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఫోటోలు పెట్టడం తప్పించి, తను బయటకు వెళ్ళినప్పుడు పెట్టడం తప్పించి, తను ఎవ్వరి ఫోటోలు స్టోరీలో పెట్టలేదు. డీమాన్ పవన్‌తో సహా ఎవ్వరిది పెట్టలేదు. ఇంకా తనూజది ఏం పెడతాడు? ఒకటి. తనూజ ఎందుకు పెట్టలేదంటే తనూజని కూడా అడుగుతున్నారు మీరు. తనూజ కూడా పెట్టట్లేదు, స్టోరీస్ పెట్టలేదని. తను ఏం పెడుతుంది? తను ఎవరి స్టోరీ పెట్టలేదు. బిగ్ బాస్ సంబంధించింది ఎవరి స్టోరీ పెట్టలేదు. తను పెట్టింది ఏంటి? వేరే వాళ్ళు పెట్టిన స్టోరీని ఒకదాన్ని రీపోస్ట్ చేసింది. అదేంటంటే ఇమ్ముతో చేసిన ఒక కామెడీ బిట్. దాంట్లో అందరూ ఉన్నారు. కళ్యాణ్ ఉన్నాడు. అందరూ ఉన్న ఒక స్టోరీని రీపోస్ట్ చేసింది. మిగతాదంతా వాళ్ళ ఫ్యామిలీ అదే ముద్దమందారం ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసింది రీపోస్ట్ చేసుకొని పెట్టింది స్టోరీలో. ఇంకా ఫ్యాన్స్ పేజ్ నుంచి తనని ట్యాగ్ చేసిన వాళ్ళని రీపోస్ట్ చేసింది. ఈయన కూడా అంతే, కళ్యాణ్ కూడా రీపోస్ట్ చేశారు. ఇక ఈ రోజు ఇంకోటి ఏంటంటే శ్రీజ దమ్ము కళ్యాణ్ శ్రీజ దమ్ము ప్రియ తర్వాతే కళ్యాణ్‌కి తనూజ అంటున్నారు. సరే, కళ్యాణ్ ఇప్పుడు కాదు. మీరు ఒక లాస్ట్ ఎపిసోడ్‌లో ఏ ఎపిసోడ్‌లో అంటే మానస్ కాదు గౌతమ్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఒకరొకరు ఒపీనియన్స్ చెప్పమన్నప్పుడు అప్పుడు కళ్యాణ్ ఏం చెప్తాడు? నాకు ఇంట్లో ప్రియ అండ్ శ్రీజ వెళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు మొత్తం నేను ఈ స్టేజ్‌లో ఉన్నదానికి కారణం తనూజ. నేను ఈ లెవెల్‌లో ఉన్నందుకు చెప్పి అలసిపోతున్నాడు అబ్బాయి. ఇంకా మేజర్‌గా ఏంటంటే ఇంకా తన విజయాన్ని కూడా మొత్తం తనకిచ్చేయమని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు తను అటు కాకుండా ఇటు కాకుండా కొంచెమైనా కష్టపడ్డాడు కదా! కష్టపడ్డందుకు తనకైనా క్రెడిట్ ఉండాలి. ఇదొకటి. ఇంకోటేంటంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారా? వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవట్లేదు. కొందరైతే మేము డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా? ఇలా అంటున్నారు. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తాననుకోండి. ఒక దగ్గరికి పోయినాక ఏదో ఫీలింగ్స్ వచ్చాయి. ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. ఆ అబ్బాయి నాకన్నా చిన్నోడు. ఫ్యూచర్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఒక రోజు మా ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాము. ఇద్దరికిద్దరం నచ్చాము. అయిపోయింది. అండ్ మేమిద్దరం నేను ఒకదాని సోషల్ మీడియాలో కొంచెం పేరున్నదాన్ని అనుకోండి. ఆ అబ్బాయి ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు అనుకోండి. నా విషయం చెప్తున్నా. నేనేం చేస్తానంటే ముందు ఒకవేళ మన ఇద్దరికి ఏదైనా ఉంటే ముందు ఈ విషయాలన్నీ బయటికి రావద్దు. ముందు నీ కెరీర్‌ని చూసుకో. నా కెరీర్‌ని చూసుకుంటాం. మనం చాలా మెచ్యూర్ పర్సన్. అండ్ తనూజ అండ్ కళ్యాణ్ ఏ లెవెల్ మెచ్యూర్ పర్సన్ అంటే చాలా మెచ్యూర్. ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు వాళ్ళిద్దరు. అలా ఏ ఆడపిల్ల వచ్చి అప్పటికి కళ్యాణ్ పెట్టిన రెండో రోజే తనూజ పెట్టింది లైవ్. మీరు ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కళ్యాణ్ పెట్టాడు. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ కళ్యాణ్‌కి వచ్చింది చేతికి వచ్చినప్పుడు కళ్యాణ్ పెట్టాడు. కళ్యాణ్ తనూజ గురించి నెగెటివ్ కామెంట్స్ చేయకండి అని పెట్టాడు. ఒకటి. ఆ 2 రోజుల తర్వాతే తనూజ పెట్టింది. తనూజ పెట్టి కళ్యాణ్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి అని తనూజ కూడా చెప్పింది. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా మెచ్యూర్‌గా చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు కాదు ఎప్పటికి అడిగినా నా ఫ్రెండ్, నా బెస్ట్ బడ్డీ, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది తనూజ. కళ్యాణ్ కూడా తను ఎప్పుడు నా లైఫ్‌లో ఉంటుందని మీకు ఒక వీడియో పెట్టాను నేను. ఇంట్లో కాదనుకుంటా వేరే ఛానెల్‌లో పెట్టాను. అందులో లైవ్ పోస్ట్ చేస్తున్నాను. ఎన్‌కే ట్రోల్స్ అదే టీకేఎంఎల్ అని చెప్పాను కదా! దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. లైవ్స్ అని పెట్టున్నాను దాంట్లో. చూడండి టీకేఎంఎల్ అని కొట్టండి వస్తుంది. ఆ ఛానెల్‌లో పెట్టున్నాను నేను. దాంట్లో చెప్పాడు మాట్లాడితే లైఫ్ లాంగ్ తను నాతోనే ఉంటుందని పెట్టాడు. ఇంకొక డౌట్ ఏంటి? మా పరివారం. మా పరివారానికి రావాలంటే తనూజ బెంగుళూరులో ఉంది. వాళ్ళ నాన్న ఇప్పుడిప్పుడే ఈ స్టేజ్ నుంచి కొంచెం ఒప్పుకుంటున్నాడు. తను అది గాక ఆహ్, ఒక అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఎందుకు కలవటం అని అనుకుందో లేకపోతే లేదో తను రాలేదు అని అన్నారు. రాలేదు.
మరి వచ్చేదాకేమన్నా మనకు తెలీదు. ఇప్పటికైతే అప్డేట్ రాదు. తనూజ వీళ్ళిద్దరూ పోస్ట్ చేసి తనూజతో శ్రీజతో ఎక్కడో షూట్ లో ఉన్నారు కళ్యాణ్. అది మా పరివారం ఆదివారం జరిగే ప్రోగ్రామ్. దాంట్లో శ్రీజ పోస్ట్ చేసిన శ్రీజ వీడియో తీసి పెట్టుకుందే కానీ తనేమీ పోస్ట్ చేయలేదు, తనేమీ వీడియో తీయలేదు. ఆ వీడియోలో కూడా మీరు గమనించండి, కళ్యాణ్ లో ఎలాంటి ఆనందం లేదు. పైకి నవ్వుతున్నాడు కానీ తన కళ్ళల్లో చూస్తే ఎవరికైనా తెలుస్తుంది తన ఆనందంగా లేదని. ఇంకో డౌట్ ఏంటంటే బీబీ జోడీకి తనూజ రావట్లేదు, కళ్యాణ్ రావట్లేదు, వాళ్ళిద్దరూ రావట్లేదు. అంటే కళ్యాణ్ ఆర్మీకి వెళ్ళాలి, తనూజ డాన్స్ షోకి ఒప్పుకోవట్లేదని అర్థం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని క్లారిటీ ఇచ్చేసింది. అది కాకుండా తనకి నవంబర్ లో సైన్ చేసిన ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తుంది తను, అందుకని తన బీబీ జోడికి రావట్లేదు. అండ్ కళ్యాణ్ కూడా రావట్లేదు, తనకి చాలా పనులు ఉన్నాయంట. అప్డేట్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు రావట్లేదు. ఈ ఆదివారం పరివారానికి కూడా ఎందుకు వస్తున్నారంటే అన్ని పరీక్షలో వచ్చిన కామనర్స్ కి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి మా టీవీతో. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ కి పిలిచినా రావాలని ఇలా కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. ఇంకా సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి ఇష్టమైతే రావచ్చు, ఇష్టం లేకపోతే రావలేదు. ఎందుకంటే సెలబ్రిటీకి ఆంక్షలు పెట్టే అంత మా టీవీ ఉండదు. ఈ వీళ్ళకి మాత్రం అగ్రిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా, కొన్ని షోలకు రావాలని. లేకపోతే ఇప్పుడు మొన్న అంతకుముందు సెలబ్రిటీస్ కొంతమంది గ్రాండ్ ఫినాలకి ఎగ్గొట్టేస్తారు కదా, కానీ ఈసారి అందరూ ఎందుకు వచ్చారు, ముందుగానే అగ్రిమెంట్ రాయించుకున్నారు గ్రాండ్ ఫినాలకి రావాలని. అలా ఆదివారం పరివారానికి కూడా అలా వస్తున్నాడు కళ్యాణ్. అంతే, ఎన్ని పనులున్నా కూడా ఆపుకొని మరి కళ్యాణ్ ఆదివారం పరివారానికి వస్తున్నాడు. ఇంకా బీబీ జోడీలో రీతు అండ్ ఇమాన్ పవన్ మట్టుకు ఉన్నారు, వాళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా రప్పిస్తున్నారు. ఇంకా బీబీ జోడీలో ఇమ్ము క్యారెక్టర్ కామెడీ స్క్రిప్ట్లు జబర్దస్త్ లో చేసినట్టు ఇమ్ము కామెడీ స్క్రిప్ట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఎక్కువ ఆధార్ పేమెంట్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు ఇమ్ముని. అంతే, ఆ ఇమ్ము అండ్ రీతు, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు మాత్రమే బీబీ జోడికి వస్తున్నారు సీజన్ 9 నుంచి. ఇంకెవరు రావట్లేదు. ఇది అప్డేట్, ఇది పక్క. ఇంకా 4వది, పవన్ సాయి తనూజాకి ఉన్న బంధం ఏంటి. ఇప్పుడు నేను ఈ వీడియోలోని కొన్ని ఫుడ్ పిక్స్ పెట్టాను. పవన్ సాయి చూడండి, పిక్స్ చూసారో లేదు మీరు, చూడండి. ఆ పిక్స్ లో ఒక నాటిలో ఉన్న అమ్మాయితో తను దిగిన పిక్స్ అవి. ప్రతి సీరియల్లో ప్రతి యాక్టర్స్ అంటే మెయిన్ రోల్ ఇచ్చే హీరో హీరోయిన్ ఆ మాత్రం సోషల్ గా మూవ్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ పిక్స్ ని పట్టుకొని పవన్ సాయి అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు అని చూస్తామా? ఇప్పుడు పవన్ సాయి అండ్ తనూజ ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటారనేది మనం చూడలేదు. వాళ్ళ ప్రేమను మనం చూడలేదు, వాళ్ళ ఇదిని మనం చూడలేదు. వాళ్ళు ఎంతసేపటికి ఆ సీరియల్లో చూసాం, తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ లో ఈవెంట్స్ లో చూసాం, అంతే తప్పించి వాళ్ళ ఫీలింగ్స్ ని మనం ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత మనం ఇప్పుడు కళ్యాణ్ని తనుజాని ఎందుకు అంటున్నాం అంటే 105 రోజులు మనం వాళ్ళని పర్సనల్ గా చూసాం. కళ్యాణ్ కానీ తనుజాని కానీ వాళ్ళని పర్సనల్ గా చూసాం, వాళ్ళు ఒకరి మీద ఒక చూపించుకునే ప్రేమ చూసాం, వాళ్ళ కళ్ళల్లో నిజాయితీ చూసాం, ఒకరంటే ఒకరికున్న అభిమానం చూసాం. కాబట్టి మనం ఒక ఫిక్స్ అయ్యాం. అంతేకాని ఇప్పుడు పవన్ సాయికి తనకి ఏదో ఉంది అని హౌస్ లో ఉన్నప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు కానీ వేరే గేమ్స్ ఆడినప్పుడు కానీ ట్రూత్ చెప్పినప్పుడు నేను ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదు, నేను ఎవరిని ఒకరు క్రష్ ఉన్నారు, ఆయన కూడా కాఫీ షాప్ లో కలిసారు, ఆయన క్రష్ అని చెప్పింది కానీ అది కూడా లవ్ కాదని. ఈ మధ్య మొన్న చిట్టిగుండె గురించి కూడా తను క్లారిటీ ఇచ్చింది. నేను చిట్టిగుండె అంది, తను ఏమనుకుంటుంది, పవన్ సాయి అనుకుంటున్నారేమో అని చెప్పి తను దానికి కూడా క్లారిటీ ఇచ్చింది. చిట్టిగుండె అంటే అమ్మమ్మ అండ్ అమ్మ వీళ్ళిద్దరే నాకు ఇంకెవ్వరు లేరని. ఇంతకన్నా ఒక ఆడపిల్ల ఏం చెప్తుంది చెప్పండి? ఇంతకన్నా చెప్పదు. నేనైతే మొత్తానికి అన్నిటికీ ఇచ్చేసాను. పవన్ సాయికి ఆల్రెడీ ఇంకా పవన్ సాయి తనుజ పెళ్లి చేసుకుంటారా, వాళ్ళ మీద బంధం ఏంటి, వాళ్ళ మీద వేరే వీడియోస్ మన సెలబ్రేషన్ లో ఏదో ఆ మాటలు చేసింది అవి ఇవి క్లోజ్అప్ చేసి మరీ వీడియోస్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళు 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు అయిందా ముద్దబంధనం వచ్చి, నాకు తెలియదు సరిగా. వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీగా ఉండిపోయారు. ఈ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ దూరం పెట్టినప్పుడు వీళ్ళందరూ దగ్గర చేసుకున్నారు. అలాంటప్పుడు ఆ మాత్రం తనకి ఉంటుంది ప్రేమ అనేది. ఇప్పుడు ఒక 105 రోజులు కలిసిన వీళ్ళతోనే అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు ప్రేమ ఉండదు? ఆ మాత్రం క్లోజ్నెస్ ఉంటుంది కదా. అదే సరే, తనకి పవన్ సాయికి ఏదో ఉందనుకోండి, అప్పుడు తనుజాని తను ఇష్టపడుతున్నప్పుడు నాకు ఒకళ్ళు ఉన్నారు, నేను ఇష్టపడనని చెప్పొచ్చు కదా. అందరూ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇమ్మో తను నాకు లవ్ ఉంది, నాకు ప్రేమ ఉంది అన్నాడు. కళ్యాణ్ నేను ఇంత ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఇంకా డిమాండ్ పవన్ నేను ప్రేమించాను, ఇప్పటికైతే ఎవరు లేరు అని చెప్పాను. ఇలా చెప్పుకున్నప్పుడు తను కూడా చెప్పొచ్చు కదా, నాకు ఎవరు లేరని ఎందుకు చెప్తుంది? ఎవరు లేరు కాబట్టి. అదిగాక ఆ పవన్ సాయి అనే అతనికి పెళ్ళైంది, విడాకులైనాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈయన చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. తన ఒక ఫ్రెండ్ వెల్ విషర్ అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్, కళ్యాణ్ ఫ్యూచర్ అంతే. కళ్యాణ్ తనుజ కలిసి సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చి ఒక ఫోటో పెట్టారనుకోండి, ఒక ఫోటో కాదు, ఒక ఏదైనా కొంచెం దగ్గరగా ఏదైనా పెట్టారనుకోండి, మనం ఆగుతామా? ఇంకా వాటిని రేట్ చేసి ఓ వీడియోస్ పెట్టేసి ఇంకా వాళ్ళ నాన్నకి కోపం వచ్చేటట్టు చేస్తారు. అదే కామ్ గా ఉండి కామన్ కంపోజ్ గా ఉన్నప్పుడు వాళ్ళ పని అనేది తెలుస్తుంది. తన కళ్యాణ్కి ఎలాంటి ఇది రాకుండా పైకి మంచి పొజిషన్ రావాలని తను అనుకుంటుంది. అలాంటప్పుడు మనం ఇన్ని అనుమానాలు పెట్టుకుని వాళ్ళు కలవాలన్నప్పుడు టైం వస్తుంది, ఎవరికైనా టైం వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్కి ఇలా వస్తుంది, ఇంత పేరు వస్తుందని ఎవరైనా అనుకున్నారా? టైము. అక్కడ తనుజ తనకి పేరు అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అది టైము. ఇంకా వాళ్ళు కలవాలి అనేది రాసి పెట్టుంటే వాళ్ళ లైఫ్ లో నిజంగా జరుగుతుంది. దానికోసం మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు కలవాలని అలా అనుకోకుండా, కలవాలని అనుకుంటే మంచిదే, మనకు నచ్చిన పేరు కాబట్టి కలవాలనుకోవడంలో తప్పలేదు. ఒకరు తిట్టుకోకుండా, ఒకరినొకరు ట్రోల్ చేసుకోకుండా, మొద్దమందారం టీమ్ కి నచ్చదంటే ఆల్మోస్ట్ నచ్చదు కొంతమందికి. ఎందుకు నచ్చుతారు? ఇప్పుడు తనుజ
తనుజ చెప్పినట్టు అందరికీ నచ్చాలి అన్నట్టు ఉండదు కదా. ఇప్పుడు కళ్యాణ్ తనుజకి నచ్చాడంటే తనుజ ఫ్రెండ్స్ మొత్తం నచ్చేయాలి, తనుజ వాళ్ళ ఇంటికి మొత్తం నచ్చేయాలని కాదు కదా. నచ్చాలంటే టైం పడుతుంది. తనుజ అంటే తనతో తన కేరింగ్, ప్రేమ అని చూసింది కాబట్టి తనుజకి నచ్చుండొచ్చు కళ్యాణ్. అలా అన్నప్పుడు కళ్యాణ్ తనుజ తరపున ఉన్న వాళ్ళందరికీ కళ్యాణ్ నచ్చాలని లేదు, కళ్యాణ్ తరపున ఉన్న వాళ్ళందరికీ తనుజ నచ్చాలని లేదు. అది కాకుండా ఈరోజు శ్రీజ దమ్ము వీడియో పెట్టింది. మొన్న నేను అనింది వీళ్ళందరి గురించి కాదు, 5 మంది గురించి చెప్పింది కదా. 5 మంది గురించి కాదని సారీ చెప్పి వీడియో పెట్టింది. చూడండి, తనని నేను చెప్పట్లేదు చూడమని, కానీ చెప్పింది. నేను అది కూడా చూసా. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటో తెలుసా మీకు? కళ్యాణ్ కి ఇచ్చిన కారు ఏ కలర్ తెలుసా? ఎల్లో. శ్రీజ వీడియోలోనే చూస్తే నేను పిక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు స్క్రీన్ షాట్ అని నేను తీయలేదు. ఎల్లో కలర్ ఎవరికి ఇష్టమో తెలుసా? తనుజకి ఇష్టమైన కలర్. తనకి ఇచ్చిన కార్ కలర్ కూడా ఎల్లో తీసుకున్నాడు తను. ఇక మీకే వదిలేస్తున్నాను. ఇంకా వాళ్ళు కలిసినా కలవకపోయినా వాళ్ళ ఇష్టం. కానీ కామెంట్స్ మటుకు ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి దానికి నెగిటివ్ కామెంట్స్ చేసి ఇలా చేయడం చాలా తప్పండి. ఇంతే నేను చెప్పదలుచుకుంది. అన్ని అప్డేట్స్ ఒక్క వీడియోలో చెప్పేశాను. అండ్ ఇంకా లాస్ట్ ఏమంటే, వీడియో పెట్టమంటారు, పెడితే ఏమో అసలు నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారా? ఓన్లీ కామెంట్స్ పెడతారా? కామెంట్సే వస్తున్నాయి. లైక్స్ వాటికన్నా వ్యూస్ కన్నా కామెంట్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అదేంటది నాకు అర్థం కాదు. కామెంట్స్ పెట్టేస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు, వ్యూస్ చూడట్లేదు, వైరల్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేనేమంత పాపం చేశానండి? కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసి లైక్ చేసినప్పుడు ఒక కామెంట్ పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కితే వస్తుంది కదా. అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు వస్తుంది కదా. చూడొచ్చు కదా నందు గురించి ఆ మాత్రం. ఇంతేనండి, బాయ్.